ఇక్కడ లక్షద్వీపు గ్రూప్ ఇలాగ ఉంటుంది, లక్షద్వీప్ గ్రూప్ ఇలాగ ఉంటుంది. అయితే ఈ గ్రూప్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసి ఒక ఛానల్ ఉంటుంది అనమాట. దాన్ని 11 degrees ఛానల్ అంటాం. అండమాన్ నికోబార్స్ ఆర్ సెపరేటెడ్ బై 10 degrees ఛానల్. లక్షద్వీప్ ఆర్ సెపరేటెడ్ బై 11 degrees ఛానల్. అమీనీ ఐలాండ్స్ అంటాం, లక్షద్వీప్స్ అంటాం, లక్షద్వీపులు. 3 కననూర్ ఐలాండ్స్ అంటాం, కననూర్ ఐలాండ్స్. లక్షద్వీప్కి ముందున్న పేరు ఏదైనా అడిగాడు అనుకోండి, ఈ 3. ఓకే, ద ఓల్డ్ నేమ్స్ ఆఫ్ లక్షద్వీప్, అమీన్ ఐలాండ్స్, లక్షద్వీప్స్ అండ్ కననూర్ ఐలాండ్స్. ఈ 3 కలిపి ద కాంబినేషన్ ఆఫ్ అమీనీ, లక్షద్వీప్స్ అండ్ కననూర్ 1973లో ఒక పేరు పెట్టారు, అదే లక్షద్వీప్. అంతకుముందు ఈ పేరుతో పిలిచేవారు అనమాట. అయితే అమీనీ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి, లక్షద్వీప్స్ ఎక్కడ ఉంటాయి, కననూర్ ద్వీప్స్ ఎక్కడ ఉంటాయి? అమీనీ ఐలాండ్స్ అంటే 11 degrees ఛానల్కి పైన ఉన్నవన్నీ కూడా అమీనీ ఐలాండ్సే. 11 degrees ఛానల్ కింద ఉన్నాయన్నీ కూడా కననూర్. ఓకే, 11 degrees ఛానల్కి దగ్గర అంటే ఇలాగా, దానికి ప్యారలల్గా ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో వాటిని లక్షద్వీప్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది లక్షద్వీపులు క్లాసిఫికేషన్ అనమాట. అమీన్, లక్షద్వీప్స్, కన్నూర్ ఆర్ నేమ్డ్ యాజ్ లక్షద్వీప్ ఇన్ 1973. లక్షద్వీప్ అనేది ఏ లాంగ్వేజ్ వర్డ్ అంటే మలయాళీ లాంగ్వేజ్ వర్డ్ ఇది, మలయాళం. రైట్. అయితే ఇక్కడ పెద్ద ఐలాండ్ ఏదంటే ఇది, దీన్ని మినీకాయ్ అంటాం, మినీకాయ్ ఐలాండ్. ఓకే, చిన్నది ఏదంటే ఇది, దీన్నే బిట్రా అని పిలుస్తాం దీన్నే. ఓకే.